This is Dr. Afsari Usmani, Assistant Professor of Economics, GDC Agraharam, Rajanna Sirsilla. Today I am going to explain about the ordinal approach. So in the utility analysis, we will study in this utility analysis two type. One is cardinal utility analysis or cardinal approach, and the second one is ordinal approach. So in the cardinal approach, we'll study about the consumer's equilibrium is a situation in which a consumer has allocated his given income on different available commodities in such a manner that he gets the highest possible utility. He will not like to change from this situation, and in the cardinal utility analysis, the satisfaction of the consumer can be measurable, added and can be measured. So cardinal, before discussing the ordinal utility or ordinal approach, we have to know what is cardinal approach. So in the cardinal approach to the determination of consumers' equilibrium assumes that utility can be measured, calculated. The utility can be measured by the monetary units that the consumer is prepared to pay for another unit of the commodity. So important two assumptions of the cardinal approach is the utility gained from successive units of a commodity diminishes. In other words, the marginal utility of a commodity diminishes as the consumer acquires larger quantities of it, and the total utility of a basket of goods depends on the quantities of individual commodities. Actually, today I am going to explain or discuss about the not the cardinal but ordinal approach. So the ordinal approach assumes or postulates that utility is not measurable. Utility is an ordinal magnitude. The ordinal approach employs the device of indifference curves for the purpose of determination of consumers' equilibrium. అయితే ఈరోజు ప్రయోజనం యొక్క విశ్లేషణకు ఉపయోగపడే దృక్పథం ఆర్డినల్ దృక్పథం రెండు ఉంటాయి. ప్రయోజన విశ్లేషణ కోసం రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణ, రెండవది ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణ అని రెండు ఉంటాయి. అయితే ఆర్డినల్ దృక్పథం లేదా ప్రయోజనపు విశ్లేషణ గురించి చెప్పే ముందు మనము కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణ ఏమిటి అనేది తెలుసుకోవాలి. అయితే కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణ ప్రకారము ఒక వ్యక్తి ఒక వస్తువును సేవించినప్పుడు, ఉపయోగించినప్పుడు దాని ద్వారా వచ్చే ఉపాంత ప్రయోజనము లెక్కించవచ్చు అనేది, అంటే సంతృప్తి లేదా ప్రయోజనం అనేది లెక్కించగలిగే అంశము అని అంటారు. ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్. కార్డినల్ దృక్పథం లేదా కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణ చెప్పింది ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈయన ప్రకారము ప్రయోజనాన్ని లెక్కించవచ్చు, దానిలో కలపవచ్చు, తీసివేయచ్చు. అంటే ఒక వ్యక్తి ఒక చాక్లెట్ లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా ఒక బ్రెడ్ తీసుకున్నప్పుడు, ఒక చపాతీ తిన్నప్పుడు దాని ద్వారా ఎంత ప్రయోజనం వస్తుంది? యూటిల్స్లో ఆల్ఫ్రెడ్ మార్షల్ సంతృప్తిని లేదా ప్రయోజనాన్ని కొలిచే యూనిట్స్ని యూటిల్స్ అంటాడు. అయితే యూటిల్స్లో అతడు చెప్పగలుగుతాడు అని అంటారు. అయితే ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పిన కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణ ఇది మనము నిజ జీవితంలో మనము చూడడము. ఎందుకంటే మనకు సాటిస్ఫాక్షన్ అనేది, ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. మానసిక భావనను మనము యూనిట్స్లో లెక్కించి చెప్పడం అనేది కుదురుతుందా?
నాకు ఆకలేస్తుంది అని చెప్పొచ్చు. లేదా అన్నం తిన్న తర్వాత చపాతీ తీసుకున్న తర్వాత ఆకలి తీరిపోయింది అని చెప్పొచ్చు. కానీ ఎన్ని యూనిట్స్‌తో ఆ ఆకలి తీరిపోయింది అని చెప్పడానికి ఇది ఇబ్బందికరమైన పద్ధతి. ఇబ్ ఇబ్ చెప్పలేడు. ఏ వ్యక్తి కూడా, వినియోగదారుడు కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది సరైనది కాదు. ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. వినియోగదారుడు యూనిట్స్ రూపంలో లేదా యూటిల్స్ రూపంలో చెప్పడం కుదరదు, కాదు, ఇది ఇంపాసిబుల్ అని చెప్పి హిగ్స్ మరియు అలెన్ అనే ఇద్దరు అర్థశాస్త్రవేత్తలు ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణ లేదా ఆర్డినల్ దృక్పథం గురించి చెప్పారు. అయితే ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణ ప్రకారం ఇది ఏ ప్రమేయాలపైన ఆధారపడింది అంటే, ప్రయోజనం అనేది లెక్కించలేము కానీ ప్రయోజనాన్ని మాత్రము పోల్చి చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 వస్తువులు ఉన్నాయి, 2 ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క జత తీసుకుంటున్నాము అంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక వినియోగదారుడు తీసుకుంటున్నాడు. అయితే దాని ద్వారా అంటే టూ టైప్స్ 2 జతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఒక వ్యక్తికి, ఒక వినియోగదారునికి ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఎక్కువ ఇష్టం ఉంటుందో అంటే సాటిస్ఫాక్షన్ దేని ద్వారా ఎక్కువ వస్తుందో అంటే ఇష్టమైనది అని చెప్తారు. మామూలు జీవితంలో ఇష్టమైన పండ్లను ఎక్కువ తీసుకొని దాని తర్వాత ప్రిఫరబుల్ పండును తక్కువ తీసుకుంటాడు. తర్వాత సెకండ్ దానిలో కాంబినేషన్లో అతడు ఏం చేస్తాడు, ఎక్కువ ఉన్న దాన్ని తగ్గిస్తూ తక్కువ తీసుకున్న పరిమాణాన్ని పెంచుకుంటాడు. ఈ విధంగా ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో మనము కంపేర్ చేయడం కుదురుతుంది కానీ ప్రయోజనాన్ని లెక్కించడం అనేది రాదు, అది కుదరదు, సరైనది కాదు అని హిగ్స్ మరియు అలెన్ చెప్తారు. సో the consumer need not to know in specific units the utility of various commodities to make his choice. It suffices for him to be able to rank the various basket of goods according to the satisfaction that each bundle gives him. He must be able to determine his order of preference among the different bundles of goods. వివిధ వస్తువుల యొక్క జతల మధ్య అంటే ఈ మధ్య అతడు తన ఏమంటారు ప్రిఫరెన్స్ని చెప్పగలిగే స్థితిలో ఉంటాడు. ఏ జత అతనికి అంటే 2 ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క జతల్లో ఏది, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ఒక వ్యక్తికి యాపిల్ చాలా ఎక్కువ ఇష్టం ఉంది కానీ అతనికి 2 రకాలైన పళ్ళు కూడా తీసుకోవాలి అని ఉంది, తీసుకుంటాడు యాపిల్ అండ్ బనానా. అయితే ఏం చేస్తాడు, 10 యాపిల్ తీసుకొని ఒక 5 బనానాస్ తీసుకుంటాడు. ఇది ఫస్ట్ కాంబినేషన్. ఇంకా సెకండ్ కాంబినేషన్లో ఏం చేస్తాడు అంటే 8 బనానాస్ 8 యాపిల్స్ అండ్ 6 బనానాస్. ఈ విధంగా ఫస్ట్ ఎక్కువ ఉన్న వస్తువుని పరిమాణాన్ని తగ్గిస్తూ తక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్న పరిమాణాన్ని, అతనికి ఇష్టమైన పండే కదా, అతడు అదే ఎందుకు సేమ్ కాంబినేషన్ ఎందుకు తీసుకోడు అంటే, ఇక్కడ ఉపాంత ప్రయోజనం అనేది వస్తు పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది, అందరికీ తెలిసిన విషయం. సో a set of indifference curves plotted in an indifference map determine the consumer's order of preferences. Consumer's equilibrium is established at the point where an indifference curve from given indifference map is tangent to the given budget line. ఇక్కడ ఉదాసీనత వక్రరేఖలు అనేవి ఇవి దానికి ఏమంటారు టూల్, ఇట్ ఈస్ ఎ టూల్
ఫర్ ద ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్. ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణ కోసము ఇది ఏమంటారు, ఆయుధం లేదా టెక్నిక్గా ఉపయోగిస్తారు. అయితే వినియోగదారుని సమతౌల్యము ఎక్కడ నిర్ణయించబడుతుంది దీనిలో? ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణ అంటే ఉదాసీనత వక్రరేఖలు ఉన్నాయి కదా, ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతాయి. అయితే ఇవి ఒక వ్యక్తి యొక్క బడ్జెట్ లైన్ ఉంటుంది కదా, బడ్జెట్ లైన్ అంటే అతని దగ్గర మొత్తం ఆదాయం ఎంత ఉంది, ఆ ఆదాయాన్ని 2 రకాలైన వస్తువులపైన ఖర్చు చేస్తాడు అనే ప్రమేయం ఉంటుంది. అయితే ఆ 2 వస్తువులపైన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న మొత్తం ఆదాయాన్ని సూచించే రేఖ అది ఎడమ నుంచి OX మరియు OY అక్షం పైన ఎడమ నుంచి కుడికి ఇది కూడా ధర రేఖ లేదా ఆదాయం రేఖ ఉంటుంది, బడ్జెట్ కర్వ్ ఆర్ ఇన్కమ్ కర్వ్. అయితే ఎక్కడైతే ఈ ఇండిఫరెన్స్ కర్వ్ లేదా ఉదాసీనత వక్రరేఖ బడ్జెట్ రేఖను టచ్ చేస్తుందో, తాకుతుందో, ఆ బిందువు వద్ద వినియోగదారుని సమతౌల్య స్థితి ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఇవి ప్రమేయాలు, అజంప్షన్స్ ఆఫ్ ద theory of indifference curve. So first important, the following assumptions are there for the theory of indifference curve. One is rationality, హేతుబద్ధత అంటే ఒక హేతుబద్ధమైన వినియోగదారుడు ఏ విధంగా ఉంటాడు, వినియోగదారుని యొక్క హేతుబద్ధత దేని ద్వారా మనకు తెలుస్తుంది అంటే, ఒక వినియోగదారుడు తాము కొన్న వస్తువు యొక్క ధర మరియు ఆ వస్తువు ద్వారా వచ్చే ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేటట్లు చూడడము. ఉపాంత ప్రయోజనం అంటే అదనంగా వచ్చే సంతృప్తి స్థాయి, అదనపు యూనిట్ కొనడం ద్వారా ఎంత వచ్చిందో సాటిస్ఫాక్షన్ లేదా ప్రయోజనం, దాన్ని ఉపాంత ప్రయోజనం అంటారు. So the consumer aims, so rationality is the first and foremost assumption of the theory of indifference curve. The consumer aims at maximization of his utility given market prices and money income. He is assumed to have all relevant information. మార్కెట్ యొక్క సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, హేతుబద్ధమైన వినియోగదారుడు ఉంటాడు, ఆ ప్రయోజనాన్ని గరిష్టం చేసుకునేలా తక్కువ ధర పైన ఎక్కువ సంతృప్తి వచ్చే విధంగా అతడు తన ఆదాయాన్ని ఆదాయం ధరలపైన తన ఆదాయాన్ని ఖర్చు చేస్తూ గరిష్ట సంతృప్తిని పొందేలాగా చేస్తాడు. నెక్స్ట్ assumption is consistency. Consistency is nothing but సక్రియాత్మక పైన గుణం ఉంటుంది. The consumer is consistent in his choices. If he prefers a commodity basket over commodity basket B in one period of time, he will not prefer B over A in another period of time. Symbolically, if A is greater than B, then B is greater than A. అయితే ఇక్కడ ఏది తనకి ఇష్టం ఉంటుందో అదే విధంగా ఇష్టమైన వస్తువును ఎక్కువ తీసుకొని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఉన్న వస్తువును అతడు 2 ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఈ విధంగా ఇతడు తీసుకుంటాడు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇట్ ఈస్ స్టెబిలిటీ, స్థిరత్వం కూడా ఉంటుంది. ట్రాన్సిటివిటీ అంటే సక్రియాత్మకత. కన్సిస్టెన్సీ, ద కన్స్యూమర్ ఈజ్ కన్సిస్టెంట్ ఇన్ హిస్ చాయిస్.
Transitivity: if commodity basket A is preferred to B and B is preferred to C, then A is preferred to C. Symbolically, if A is greater than B and B is greater than D, then A is greater than C also. And the next is diminishing marginal rate of substitution. Diminishing marginal rate of substitution, ఇది ప్రత్యామ్నాయ అంటే క్షీణ ప్రత్యామ్నాయ రేటు అని చెప్పొచ్చు. మార్జినల్ రేట్ అంటే ఒక వస్తువును ఎక్కువగా తీసుకున్నప్పుడు మెల్లమెల్లగా ఆ వస్తువును ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ ఉన్న వస్తువు, ఎక్కువ పరిమాణం, ఎక్కువ నెంబర్ ఆఫ్ వస్తువులు ఉన్న దాని యొక్క ఉపాంత ప్రయోజనము క్షీణిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అంటే దీనిలో మనము ప్రయోజనపు విశ్లేషణలో మనము ఇది ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. So an indifference curve is locus of points particular combination or basket of two commodities which yield the same level of satisfaction to the consumer, so that he is indifferent as to the particular combination he consumes. 2, 3, 4 జతల్లో అతడు 2 రకాలైన ప్రత్యామ్నాయ వస్తువులు తీసుకుంటాడు. ఈ 4 జతల్లో అతనికి ఎటువంటి తేడా సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఒకే విధమైన సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది వస్తుంది. The consumer expects to get the same level of satisfaction from the consumption of any of the market. For example, 4 combinations are there. Any of the market 4 combinations of the 2 commodities, namely A, B, C and D. So the resultant curve is known as indifference curve, left to right, downward. So an indifference map shows all the indifference curves which rank the preferences of the consumer. Combinations of goods situated on an indifference curve yield the same utility. Combinations of goods lying on a higher indifference curve yield higher level of satisfaction, and are preferred. Combinations of goods on a lower indifference curve yield a lower utility. In an indifference map, as many indifference curves can be drawn as all the possible values of K. So the properties of indifference curve are: an indifference curve always slopes downwards from left to right, that is, it has a negative slope. It denotes that if the quantity of one commodity, for example, say if in that experiment X and Y is there, if the quantity of one commodity, say Y, decreases, the quantity of other X must increases if the commodity is to stay on the same level of satisfaction. And the second property is indifference curve do not intersect. If they did, the point of their intersection would supply 2 different levels of satisfaction, which is impossible. So indifference curves are convex to the origin. Convexity of indifference curve is due to the assumption of the diminishing marginal rate of substitution. The marginal rate of substitution of X for Y is defined as the number of units of commodity Y that must be given up in exchange for an extra unit of a commodity X, so that the consumer maintains the same level of satisfaction. The assumption of diminishing marginal rate of substitution expresses the
observed behavioral rule that number of units of X the consumer is willing to sacrifice in order to obtain an additional unit of Y increases as the quantity of Y decreases. It becomes increasingly difficult to substitute X for Y as we move from along the indifference curve. So, what is diminishing marginal rate of substitution? The negative of the slope of an indifference curve at any one point is called the marginal rate of substitution of two commodities X and Y. So, while explaining the consumer's equilibrium with the help of indifference curve or through the marginal utility analysis, we have to know what is a budget line, what is the importance of budget curve. Budget line is drawn on the assumption that the consumer has a given income which sets limits to his maximizing behavior. Given the market price of the two commodities of the income constraint, we can identify as a set of attainable combinations of two commodities X and Y. By plotting these combinations on a graph, we get a straight line. The line is called the budget line. So, the slope of the budget line is the ratio of the price of the two commodities, that is Px divided P by of Py. సో ఇక్కడ మనం చూసేది ఆర్డినల్ మరియు కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణ గురించి మనం మాట్లాడినప్పుడు ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో మనము వినియోగదారుని సమతౌల్యం ఇక్కడ నిర్ణయించబడుతుంది అని ఆల్రెడీ నేను కూడా చెప్పాను. మామూలుగా మనము కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో మనం చూసేది డిమాండ్ రేఖ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇన్ ద cardinal utility analysis, the inverse relationship which exists between price and quantity demanded, as all of you know, for a normal commodity can be derived with the help of condition laid down for consumer's equilibrium. So, marginal utility of X in this cardinal utility analysis, marginal utility of X divided by price of X is equal to marginal utility of Y divided by price of Y is equal to marginal utility of N divided by price of N. Suppose that the commodity X has price X, Y represents all other commodities, and that the consumer is originally in equilibrium. So, a fall in the price of X will increase the Px, will increase the value of the ratio of marginal utility of X divided by price of X, so that it is no longer equal to marginal utility of X divided by Py, marginal utility of Y by Py. That is, the consumer is no more in equilibrium. To restore equilibrium, the ratio M must be reduced until it is brought back to equality with mu X by mu Px.
to reduce the value of the consumer has no control over the price of X, but he does have control over the marginal utility of the last unit consumed of X. So a rise in quantity demanded induce a fall in marginal utility, and if equilibrium is to be maintained, price must be fall. Hence, ceteris paribus, quantity demanded is inversely related to the prices. What are the weaknesses of cardinal utility analysis? Some weaknesses is it suffers from some weaknesses. First one is the assumption of cardinal measurement of utility is highly doubtful. Utility is a subjective phenomenon. As such, it cannot be measured in any objective numbers. తెలుసు ఇది మానసిక భావన కాబట్టి దీనిని ఆ ప్రయోజనాన్ని లేదా సంతృప్తి స్థాయిని యూనిట్స్ రూపంలో కొలవడం ఇది కాదు, కుదరదు, ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. దాని యొక్క అంటే వాట్ ఆర్ ద లూప్ హోల్స్ ఆర్ వీక్నెసెస్ ఆఫ్ కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్. ద సెకండ్ వన్ ఈజ్ the axiom of diminishing marginal utility has been established from introspection. It is a psychological law which must be taken for granted. ఇది మానసిక సిద్ధాంతము అని చెప్పొచ్చు. దీనిని మరి యూటిల్స్లో ఏది ఒక వస్తువును ఎక్కువగా అంటే కంటిన్యూస్గా ఒక వస్తువును కొంటూ ఉంటే లేదా వస్తు పరిమాణం ఎక్కువగా ఉంటే దాని ద్వారా లభించే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది అనేది. సో ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో మనం చూసేది వినియోగదారుని సమతౌల్యం బడ్జెట్ లైన్ ఏ విధంగా ఉంటుంది, ఉదాసీనత వక్రరేఖలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఉదాసీనత వక్రరేఖల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం చూస్తాము. So here the indifference curve analysis has been a major advance in the field of consumers' demand. The most important theoretical contribution of this approach is the establishment of a better criterion for the classification of goods into substitutes and complements. Earlier, theorists were using the total effect of a price change for this purpose without compensating for the change in real life. The second contribution is advancement is compared with the cardinal analysis. This approach requires less restrictive assumptions. The consumer only has to be able to rank alternative combinations by order of preference. In the cardinal approach, the consumer must be able not only to rank combinations but also to tell how much more preferred one combination is over another. And this approach presents a more complete picture of the consumer's options and choice than the other approach does. It not only shows the equilibrium points but also clearly indicates all other combinations the consumer could choose, and it is more flexible and lends itself to many applications. So however, besides this its advantages over the cardinal approach, the approach has also been subject to certain criticisms also. The main weakness of this approach is its axiomatic assumption of the existence and convexity of the indifference curves, and it is questionable whether the consumer is able to order his preferences as precisely and rationally as the theory implies,
and the theory has retained most of the weaknesses of the cardinal theory, with the strong assumption of rationality and the concept of the marginal utility implicit in the definition of marginal rate of substitution. So the theory does not analyze the effects of advertising the past behavior of stocks, of the interdependence of the preferences of the consumers, which leads to the behavior that would be considered as irrational and hence is ruled out by the theory. So speculative demand and random behavior are ruled out in this approach. These factors are very important for the pricing and upon decision of the consumer. ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో మంచి అంటే ఇది అర్థశాస్త్రంలో దేనికి తోడ్పడుతుంది అంటే వినియోగదారుని సమతౌల్యం గురించే చెప్తుంది, కానీ దాని యొక్క అడ్వాన్స్మెంట్ ఏముంది అని అంటే వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు అనే అంటే వర్గీకరణ అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న సిద్ధాంతాల్లో లేదా దృక్పథంలో కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో ఇది మనకు కనపడలేదు. నెక్స్ట్ కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణతో మనం పోల్చి చూసినప్పుడు ఇది అది చాలా అంటే ఖచ్చితమైన సిద్ధాంతము ఉంది, సాటిస్ఫాక్షన్ లేదా యూటిలిటీ లేదా ప్రయోజనాన్ని యూనిట్స్లో కొలవడానికి ఖచ్చితమైన దాని అంటే పోల్చవచ్చు, కంపేర్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు అనేది ఉంది. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైనది కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణ. అటువంటి లూప్ హోల్స్ మనకు ఇక్కడ ఆర్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో మనకు కనపడవు. పోల్చడం అనేది సాధ్యమవుతుంది, కానీ లెక్కించడము సాటిస్ఫాక్షన్ లెక్కించడం అనేది సాధ్యము కాదు. పోల్చొచ్చు, ఏది ఇష్టము అనేది చెప్పగలుగుతాడు. నిజ జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఒక వినియోగదారుడు తన ప్రిఫరెన్స్ని పోల్చి చెప్పగలుగుతాడు, కానీ అతడు ఖచ్చితమైన యూనిట్స్లో చెప్పడానికి కుదరదు. తర్వాత ఇక్కడ ఈ అప్రోచ్లో ఈ విశ్లేషణలో వినియోగదారుని యొక్క ఎంపిక విషయంలో అతడు కంప్లీట్ ఒక పిక్చర్ అనేది ఉంటుంది. ఈ దృక్పథం ప్రకారం వినియోగదారుని అంటే అతని ప్రవర్తన, అతని బిహేవియర్, అతని ఇష్టాలు అనేవి ప్రిఫరెన్సెస్ ఎంపిక గురించి కంప్లీట్ పిక్చర్ మనకు కనపడుతుంది. అది కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో కనపడదు. ఇంకో ముఖ్యమైన విషయము దీని వ్యాకోచత్వం అనేది అంటే సరళత్వము అనేది మనకు దీనిలో కనపడుతుంది, కార్డినల్ ప్రయోజనపు విశ్లేషణలో కనపడదు. So with this only I want to stop my